కొలంబస్ అనేవాడు యూరోప్ నుంచి భారతదేశాన్ని కనిపెడదామని చెప్పి బయలుదేరి వాడు దారి తప్పి అమెరికా ఖండానికి చేరుకుని అదే ఇండియా అనుకున్నాడు. అక్కడ ఉన్న వాళ్ళని ఎర్రగా ఉన్నారని చెప్పి రెడ్ ఇండియన్ పిలవడం మొదలు పెట్టారు. ఈ బైబిల్ ని తీసుకుపోయి ఈ బైబిల్ ని అంగీకరించండి అన్నారు. వాళ్ళు మా సంస్కృతి మాకుంది కదా, మేమెందుకు అంగీకరిస్తాం ఈ బైబిల్ ని అని చెప్పి అన్నారు. ఈ వెంటనే వాళ్ళని ఓచకోతలు పోయడం మొదలు పెట్టారు. అమెరికా ఖండంలో ఉన్నటువంటి సుమారు 10-20 కోట్ల మంది రెడ్ ఇండియన్స్ ని నిర్దాక్షిణ్యంగా నిర్మూలనం చేసేసి ఆ దేశాన్ని ఆక్రమించారు ఈ ఇన్ ద లైట్ ఆఫ్ బైబిల్ క్రైస్తవ సమాజం. ఆ తర్వాత ఆఫ్రికా ఖండం మీద పడ్డారు. అంతులేని రక్తపాతం సృష్టించి అక్కడ వాళ్ళని కనీసం మనుషులుగా కూడా చూసేవాళ్ళు కాదు. సుమారు 3-6 కోట్ల మందిని వాళ్ళతో కఠినమైనటువంటి దారుణమైనటువంటి పనులు చేయించి క్రూరాతి క్రూరంగా హింసించి చంపేశారు. చాలా ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఇన్ ద లైట్ ఆఫ్ బైబిల్ ఈ బ్రిటిష్ వాళ్ళు ఏదో మన దేశంలో ఉన్నటువంటి స్త్రీల హక్కుల కోసం పోరాడారు అని చెప్తున్నాడు కదా ఈ ముత్యాలు. అసలు ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల మంది స్త్రీలని సజీవ దహనం చేసి హింసించి వేధించి ఉరితీసి హింసించి చంపినటువంటి చరిత్ర క్రైస్తవ సమాజానికి ఉంది.